ఇక్కడ పరిస్థితి ఎక్కడుందంటే పోలీసు వ్యవస్థ ఉంది కానీ టీడీపీ వ్యవస్థ కాదు. ప్రతి ఒక్క పోలీసోడు ప్రతి ఒక్క రైతును ఇక్కడికి వచ్చే ఒక మామిడి రైతును కూడా అడ్డుకొని ప్రతి ఒక్కరిని నింపర్త పెట్టి తరిమి ఒక పర్లాంక అపకిస్తున్నాడు. ఈ రోజు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వస్తున్నారు. ప్రతి ఒక్క రైతుని వాళ్ళ బాధ్యత ఏమి వాళ్ళ బాధ ఏమి అడిగేదానికి వస్తుంటే పోలీసు వ్యవస్థ తరిమి కొడుతున్నారు. మేము ఎవరికి చెప్పుకునేది? ఇదేనా మీ కూటమి ప్రభుత్వం న్యాయం? ఇదేనా మీ చేసే పరిపాలన? ఏ అనేసి జనాలు కూడా మీకోసం చూస్తున్నారు. ఏ రోజైనా సరే మీరు తరింతుడి గారు రోజు వస్తుంది, ఖచ్చితంగా మీరు పారిపోతారు. కాదండి, పర్మిషన్ లేదు కదా మరి అంతమందికి 500 మందికి పర్మిషన్ అని ఎస్పీ గారు కూడా చెప్పినారు. పర్మిషన్ ఎస్పీ చెప్పేది వాళ్ళ ఆయన చూస్తే మేము వాళ్ళ ఆయన చెప్పచ్చు కాదు, మా ఎక్కది. ప్రతి ఒక్క రైతు ముందుకు వస్తాడు. జగన్ ఈడేమో ఎస్పీ కాదు, ఈడ పెట్టింది ప్రభుత్వం. ప్రతి ఒక్క రైతు నష్టపోయినాడు. ఈ రోజు మామిడికాయలు కైలో ఉన్నాయి, అర్థమైందా? కాబట్టి మేము ఎందుకు ఎస్పీ చెప్తే 500 మేము ఎందుకు రావాలి? అది మా ఇష్టం. అది నువ్వు చెప్పే హక్కు మాకు లేదు. మేము చెప్పినట్టు మీరేనా? అంటే మరి పబ్లిక్ ఇబ్బంది కలిగిస్తున్నారు కదా మీరు. చెప్పేది ఎట్లా? పోలీసులు మమ్మల్ని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము చంద్రబాబు నాయుడు ఏ రోజైనా ఈ రోజు మంచి రైతులు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అంటే మీరు జగన్ జనాలు వచ్చేస్తారని మీ బాధతో గుండెలు పడి సస్తారని మా మీద ఈ పూర్తి రైతులు తల్లిదండ్రులతో కొడుతున్నారంటే మీ ఆవేశం ఏమి? ఎవరు బాధ్యత చెప్పుకోవాలా? మీరే చెప్పండి. ప్రతి ఒక్క రైతు ఈ రోజు నష్టపోయినాడు. రైతులకి ఇప్పుడు ఇక్కడ కొన్నట్టున్నారు కదండి, 10,000 12,000 అని ఎవరో అంటున్నారు. ఎవరు కొనలేదు, 3 రూపాయలు కొన్నారు. ఈ రోజు జగన్మోహన్ వస్తుండే లోపల 30 రూపాయలు అంటారు. ఇదేనా కూటమి ప్రభుత్వ న్యాయమో? ఇప్పుడు 30 రూపాయలు చెప్పారా? 30 రూపాయలు కూడా లేదు, 3 రూపాయలే. జగన్మోహన్ రెడ్డి వస్తాడు. ఈ రోజు మార్కెట్ లో కానీ ఏ ఫ్యాక్టరీ కానీ ఒక లారీ లేదు, ఒక ట్రాక్టర్ లేదు. లారీలు తెల్లవారు పంపిస్తారు, ప్రతి ఒక్క లారీని పంపించేస్తారు. 3 లారీలు పోతున్నాయి, అన్ని పోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి వచ్చే లోపల వాళ్ళ గుండెల్లో భయపడతా ఉంది. కాదండి, మరి ఇంకా రెడ్ బుక్ చూసి భయపడుతున్నారంటే వైసీపీ భయపడతారు. రెడ్ బుక్ తిరగ రాసుకోమని రెడ్ బుక్ ని ఈడు జనాలు భయపడడు. పోలీసు వాళ్ళ మీద చూపించున్నారు రెడ్ బుక్ ని. మా మీద చూపిస్తే మేము ఊకము. సూపర్ 6 పరిస్థితి ఏమైంది? సూపర్ 6 అంతా మొత్తం నీరు గారిపోయింది. సూపర్ 6 నీరు గారిపోయింది చెప్పు. ఈ పవన్ కళ్యాణ్ గారి సంగతి ఏంటంటారు? మరి పవన్ కళ్యాణ్ సినిమా తీసుకోమని చెప్పు. ఏడుగుతో కాదండి, జగన్మోహన్ రెడ్డి గారేమో సినిమా వేరేలా ఉంటుంది 2.1 అంటున్నారు. మీరు చూపించాలంటే మీరు అధికారంలోకి రావాలి. ఎలా అధికారంలోకి వస్తారో నేను చూస్తాను అంటున్నాడు కదా పవన్ కళ్యాణ్. ఎవరు అధికారంలోకి వస్తే ఎలా అధికారంలోకి వస్తారో నేను చూస్తాను. నువ్వు చూస్తావా? రాజకీయం అనేది పవన్ కళ్యాణ్ తెలియదు. రాజకీయం అనేది పవన్ కళ్యాణ్ తెలియదు. కొత్తోడు మేము చూపిస్తాం. మళ్ళీ పవన్ కళ్యాణ్ రాజకీయం ఒకడే నిలబడమను. ఒకడైతే జగన్మోహన్ రెడ్డి ఒకడే నిలబడమను. కూటమి ప్రభుత్వం ఒకటే నిలబడమను పవన్ కళ్యాణ్. అప్పుడు చూపిస్తాం మేము. జగన్మోహన్ రెడ్డి పదవుల కోసం ఏ ఒక్కరి దగ్గర కాళ్ళు పట్టుకోవడం, సింగల్ గానే వస్తాడు, సింగల్ గానే పోటీ చేస్తాడు. సింగల్